హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మన తోట మీకు చూపిస్తున్నా. ఇప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ అండ్ రీఫ్రెష్ చేసే టైం వచ్చింది కదా. మంచి సీజన్ స్టార్ట్ అయింది. చల్ల చల్లగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు తొలకరిలో విత్తనాలు ఏవి పెట్టినా మంచిగా మొలుస్తాయి. అండ్ మొలిసిన వాటికి బలం ఎక్కువ ఉంటుంది అనమాట. ఏం తెచ్చావు? ఏం తీసుకొచ్చావు? ఇప్పుడు దీన్ని తౌల్టా వేసి దాని మీద బాక్స్ వస్తుంది. అవునా, అది తడిపితే వస్తుంది. డ్రై ఉంది కదా, కొంచెం వాటర్ తీసుకొని తడుపుకొని ఆడుకో. పాత వీడియోస్లో చూస్తేనైతే భలే నవ్వొస్తుంది లక్కీని. అక్కడ ట్యాప్ కొంచెం ఓపెన్ చేసి వస్తుంది. చిన్నగా ఉంది అప్పుడు. అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ చూసుకుంటున్నా. అప్పట్లో గార్డెన్ కూడా సూపర్ ఉండే. ఆమె వీడియోస్ అన్నీ చిన్న చిన్న షార్ట్స్ అవి చేసి పెడుతున్నా కదా, మీకు కూడా బాగా నచ్చుతున్నాయి, చూస్తున్నారు కూడా. తోటల్లో కొంచెం ఒక లుక్ ఇద్దాం ఎట్లా ఉంది ఏంటిది అనేది. ఇప్పుడు ఏం చేయొచ్చో కూడా చెప్తా, చూపిస్తూ చెప్తే బాగుంటుందేమో. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే మంచి హెల్ప్ అవుతుందండి. డ్రాగన్ ఫ్రూట్స్ అటువైపు ఉండేవన్నమాట, ఇటు షిఫ్ట్ చేపించాము. ఇవి ఒక మిస్టేక్ ఏమైందంటే, ఈ స్టాండ్ లాగా ఉన్నాయి. నేను అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఎనీవే పిల్లర్ దగ్గర పెట్టి కట్టాను అనమాట. సరే బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ ఫుల్ వానలు అంటున్నా, గాలి. ఎండాకాలం ఏప్రిల్ మే నెలలోనే ఫుల్గా వచ్చింది. తప్పుక్కున పడిపోయాయి అనమాట. ఇవైతే బాగానే ఉన్నాయి, ఇటువైపు కట్టినవి ఈ రెండు బాగానే ఉన్నాయి, కానీ ఇంకొక రెండు అయితే స్టాండ్స్ పడిపోయాయి. ఇంకా అవి అటువైపు సెట్ చేసాం, కానీ ఇక్కడైతే ఇట్లా ఉన్నాయి. డ్రాగన్స్ అయితే సూపర్గా కాస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అక్కడ పడిపోయిన మొక్కకైతే ఇంకా చాలా విపరీతంగా పూలు ఉండే. ఇంకేం చేస్తాం, తప్పదు. మొన్న చూసినప్పుడు అయితే 10 ఫ్లవర్స్ పూసాయండి ఒకే రోజు. 10 పువ్వులు పూసాయి. ఇవేంటి చెప్పులకి? అంతనే తీసుకో, నీకు ఎంత కావాలంటే అంత తీసుకోపు. అంతనే అయ్యి. ఫ్రూట్స్ ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా పండుతున్నాయి. ఈ ఫ్రూట్స్ సైజ్ రావాలంటే ఈ టైంలో దీనికి బోన్ మీల్, నీమ్ కేక్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, ఈ 4 మంచిగా కలిపి ఒక గుప్పెడు, మొక్కకి ఒక గుప్పెడు చొప్పున, అంటే ఇంత టబ్కి 2 గుప్పెళ్ళు వేసి వచ్చి ఉంటుంది. అట్లా పడేస్తే చాలు, ఇంకా మనం ఏం చేయక్కర్లే. వేయాలి, ఫర్టిలైజర్స్ తీసుకొచ్చా వేస్తాను. ఈ టైంలో ఇంకా ప్రూనింగ్ లాంటివి ఏమి చేయక్కర్లేదండి. ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు కాసే టైము. ప్రూనింగ్ అవి ఏప్రిల్, మార్చ్ ఆ టైంలోనే చేసుకొని ఉండాలి. ఇక్కడైతే ఇది ఈరోజు నైట్ పూస్తుంది అనుకుంటా, మంచిగా విచ్చుకుంటుంది. ఈసారి డ్రాగన్ బాగానే పండేటట్టున్నాయి. పోయినసారి కూడా బాగానే వచ్చాయి. ఇవన్నీ మన వెబ్సైట్లో అండ్ మన ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్న మెటీరియల్ అనమాట. మీకు చూపిద్దామని ఇక్కడ పెట్టాను. అండ్ నేను అసలు వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోయినా, అంత ఫ్రీక్వెంట్గా మేము ముందు రాకపోయినా సరే, ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయండి. బాగా నమ్ముతున్నారు నన్ను. మీ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఆర్డర్స్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు. వీటన్నిటి గురించి తెలుసు కదండి, ఎప్పుడు చెప్తూనే ఉంటే. ఇవన్నీ మట్టిలో కలుపుకోవాల్సిన ఫర్టిలైజర్స్ అనమాట. ముఖ్యంగా ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్, మెటరైజము. ఇవైతే 3 అనమాట. ఎందుకంటే ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వేరు పురుగులు, గ్రబ్స్, వేరు పురుగులు అంటే గ్రబ్సే కదా. ఇంకోటి ఏంటి, ఇవి నెమటోడ్స్, అవి రాకుండా చేస్తాయి అనమాట ఇవి వాడితే, ముఖ్యంగా వ్యామ్. ఇంక ఈ మైక్రోమిక్స్ గురించి తెలిసిందే. దీంట్లో అన్ని రకాల కంపోజిషన్ మిక్చర్ అనమాట. ఇది కూడా కలుపుతాము. ఇదేమో పురుగులు రాకుండా బవేరియా ఒకటి అండ్ వైటిసిలియం ఒకటి. ఇదేమో వాటర్లో కలిపి పిచికారీ చేసుకోవచ్చు, పురుగులు పోతాయి. దీంతో సకింగ్ పెస్ట్లు అన్నీ పోతాయి. అండ్ ఇవి దీంట్లో సీవీడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ మిక్చర్. ఇది సూపర్ ఫర్టిలైజర్ అండి. గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, పువ్వులు పోయడానికి సిగ్మా ఎన్బి ఉంటుంది. పురుగులు పట్టకుండా అదే పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ప్లస్ ఫర్టిలైజింగ్ కూడా చేస్తుంది, పెస్ట్ ఆయిల్. ఇది కూడా మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అనమాట. ఈ బోన్ మీలు, సీవీడ్, నీమ్ కేక్ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, ఎప్పుడు ఉంటాయి. ఈ బయో ఫర్టిలైజర్స్ మనం మాటికి కలపాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇయర్లీ వన్స్ కలుపుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే ఇయర్లీ వన్స్ సరిపోతుంది. ఒక్క ప్యాకెట్ తీసుకుంటే 1 ఎకరానికి సరిపోతుందండి. అంతగా మల్టిప్లై చేసుకోవచ్చు దీన్ని. పెద్ద ఎరువు బస్తా ఉంటుంది కదా, దాంట్లో కలిపేసి అన్నిటికి ఇచ్చుకొని పొలంలో చల్లుకోవచ్చు అనమాట. 1 కేజీ ప్యాకెట్ అన్నిటికి మనకు వస్తుంది. సో ఒకసారి తెప్పించుకుంటే మీకు 6 నెలల వరకు ఏం ఇబ్బంది ఉండదు. 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి. బట్ మట్టిలో కలుపుకుంటే, ఇప్పుడు ఈ సీజన్లో జూన్, జూలై ఈ టైంలో మట్టి కలుపుతుంటాం కదా, అప్పుడు కలిపినప్పుడు కొంచెం వేయండి. ప్రివెంటివ్ మెజర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మట్టిలో మంచి జీవం పెరుగుతుంది.
మొక్కలకి హాని చేసే బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వైరస్లు వాటి నుంచి కాపాడుద్ది అనమాట. సాయిల్ బాండ్ డిసీజెస్, సీడ్ బాండ్ డిసీజెస్ అంటాం కదా, అట్లాంటి వాటి నుంచి ఇవన్నీ కాపాడుతాయి. ఇక వీటన్నిటి గురించి కూడా మీరు యూట్యూబ్లో అంటున్నా, గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుద్ది ఒక్కొక్క దాని గురించి. నేనైతే లాస్ట్ ఇయర్ సాయిల్ మిక్స్ కలిపాను కదా, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అప్పుడు ఏమేమి మిక్స్ చేశానో అవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఆ లిస్ట్ కూడా పెడతాను, ఎవరైనా కావాలనుకుంటే అట్లా బుక్ చేసుకోవచ్చండి. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. వెబ్సైట్ అర్థం కాకపోతే వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. జేడ్ ప్లాంట్ అయితే సూపర్గా ఉంది కదా, ముచ్చటేస్తుంది దీన్ని చూస్తే. ఈ కింద ఈ పాట్స్లో అన్నిట్లో ఇంతకుముందు మామూలుగా చిన్న చిన్న ప్లాంట్స్, చామంతులు ఉండేవి, సీజనల్ జినియాస్ అవి ఉండేవి, పోయినాయి సమ్మర్లో. ఇక్కడ వాటర్ లిలీస్, లోటస్ అవి ఉండేవి, అవి దోమలు వస్తున్నాయని ఒక బాధ. సరే అవి ఫిషెస్ అవి వేస్తే ఉంటాయని చెప్పి తెచ్చేసాం, కానీ ఎండకి ఫిషెస్ చనిపోయాయి. ఇంకెందుకులే అని చెప్పి వాటర్ లిల్లీస్ కొంచెం అవి తీసేసాం. నేను గివ్ అవే ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. లాస్ట్ ఇయర్ మాకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చాం, కానీ ఈసారి ఏం చేస్తా అంటే గివ్ అవే ఇస్తా. సీడ్స్ అడుగుతున్నారు పాపం చాలామంది. కొనుక్కోదగిన స్తోమత ఉన్న వాళ్ళైతే తప్పకుండా కొనుక్కోండి. కానీ కొంతమంది చిన్న చిన్న పిల్లలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్ అన్న సీడ్స్ పంపించు మేము పెంచుతామని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా. సీడ్స్ కావాలనుకున్న వాళ్ళైతే సీడ్స్ వాళ్ళ నెంబర్ నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను కదా, అట్లా తెప్పించుకోండి. లేకపోతే మన వెబ్సైట్లో కూడా కాంబోస్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. నాకు వీలైనన్ని అంటే రేర్ వెరైటీస్ అయితే నా దగ్గర ఏమీ లేవు, ఎందుకంటే అన్నీ పోయాయి, అసలు ఒక్క విత్తనం కూడా లేదు. అన్నీ నేను ఫ్రెష్గా పెట్టుకోవాలి. రెగ్యులర్గా పెంచుకోదగిన విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి నేను తెప్పించి గివ్ అవే ఇస్తాను తప్పకుండా. నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను గివ్ అవే ఇస్తాను. నన్ను ఫాలో చేసే వాళ్ళకి యూట్యూబ్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఆ లింక్స్ ఇస్తాను. ఈ వీడియోకి లైక్ కూడా చేస్తూ ఉండండి, రెగ్యులర్గా కమెంట్స్ కూడా పెడుతూ ఉండండి. నాకు రెగ్యులర్గా కమెంట్స్ పెట్టే వాళ్ళని అయితే నేను అస్సలు విడిచిపెట్టను, వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్స్ పంపిస్తూనే ఉంటా. ఈ గ్రో బ్యాగ్స్ అండ్ ఇక్కడున్న ఈ గ్రో బ్యాగ్ కూడా వీటి పొజిషన్ అయితే చేంజ్ చేయలేదు, ఇవి ఎక్కడున్నాయి అక్కడే ఉంచాం. తీయలేం కదా. కాకపోతే ఏం చేద్దాం అనుకున్నాం అంటే, దీంట్లో తోటకూర కాసింది కదండి సమ్మర్లో, అస్సలు విపరీతంగా. దీంట్లో కూడా అసలు నేను గింజలు కూడా వేయలేదు, జస్ట్ వాటర్ అవి పడుతూ ఉంటాము. ఇంత తోటకూర కోసాం, అసలు విపరీతంగా వచ్చింది ఎండాకాలం. ఈసారి కూడా దీంట్లో ఆకుకూరలు పెడదామని మళ్ళీ సాయిల్ అంతా తీసి ఎండిపోయిన కొమ్మలు, ఆకులు అన్నీ వస్తాయి కదా, అవన్నీ పేర్చేసి కొంచెం సీవీడ్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ కాస్త కలిపి అట్లా వేసి పెట్టేస్తాం. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. నిమ్మకాయలు కాసాయి కదండి, విపరీతంగా కాసాయి అసలు. ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి, ఇదిగో ఈ సైజు చూడండి కాయలు. ఇది థాయ్ లెమన్, ఫుల్ సూపర్ కాయలు, ఫుల్ జ్యూసీ వెరైటీ నిమ్మకాయలు ఇవి. దీన్ని అసలు పాపం ఏం పట్టించుకోలేదు, ఫర్టిలైజర్స్ ఒకసారి వేసాను అంతే, ఇంకా అదే కాస్తుంది. మళ్ళీ కూడా ఇద్దాము. అండ్ ఇక్కడేమో నిమ్మకాయలు, ఇవి రెడ్ లెమన్స్, అదే ఆరెంజ్ లెమన్స్, ఇదిగోండి ఇవి కూడా పర్లేదు. జామ చెట్లు కొంచెం నాకు మోసం చేశాయి సమ్మర్లో. మోసం ఏముందిలే కానీ పాపం అవి కొంచెం డెలికేట్ ఉంటాయి కదా, చాలా వరకు జామ చెట్లు చనిపోయాయి, కానీ 2-3 అయితే బ్రతికే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక వెరైటీ జామ, ఏం వెరైటీనో మరి ఇది కేజీ జామ. ఇది బ్రతకాలని కోరుకుందాం, పెరగం మనం మంచిగా. అలహాబాద్ సఫేదా, ఇంకా తైవాన్ జామ ఒకటి, అవి కొంచెం ఏమో అవి ఎండలకు తట్టుకోలేకపోయినాయి. ఇక్కడేమో ఆకుకూరలు, ఎప్పుడు తెలిసేదే కదా మీకు చూపించేదే కదా ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు ఏం లేవు, బచ్చల కూర మాత్రమే ఉంది. ఈ ఏరియాలోనే డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఒకటి, ఆ పిల్లర్కి ఒకటి ఉండేది, పడిపోయాయి. ఈ గ్రో బెడ్, ఆ గ్రో బెడ్ వాటిల్లో కూడా కొంచెం మళ్ళీ చేయాలి, మట్టి కలిపి చేయాల్సి ఉంటుంది. దీంట్లో టమాటా పెడదాం అనుకుంటున్నా. దాంట్లో ఏం పెడదాం, చిక్కుడుకాయ పెడదాం. ఆల్ టైమ్ చిక్కుడు బాగా వస్తాయేమో. ఎండలు ఎట్లున్నా కానీ ఈ అడీనియమ్స్, మిగతా ఫ్లవరింగ్ కొంచెం హార్డీగా ఉండే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే బాగా పూస్తున్నాయి, పూజకి పనికొస్తున్నాయి మాకు. అడీనియం చూడండి అసలు మొక్క నిండా కింద నుంచి పై వరకు వాటిని చూపి, మొక్క చూడండి అసలు కింద నుంచి పై వరకు పూలే. ఒకానొక టైంలో అయితే దీనికి ఒక్క ఆకు కూడా లేదు, అప్పుడు తీయలేకపోయా వీడియోస్ అప్పుడు, కానీ ఫుల్ బ్లూమ్స్, మొత్తం చెట్టు నిండా పూలే ఉండే.
ఏరియాలో కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది కదా, మళ్ళీ ఫ్లవరింగ్ కొంచెం పెట్టాల్సి ఉంటుంది. ఇదేమో బ్లాక్ రోజు, ఇదేమో మెరూన్ కలర్ చామంతి పోయింది. ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇదేమో వైట్ మల్బెరీ, ఇది వచ్చేసి సూర్యనామ్ చెర్రీ. ఇది కూడా బాగా కాసిందండి, సమ్మర్లో మంచిగా కాసింది. ఇప్పుడు మళ్ళీ పూలు ఏం లేవు. ఈ చిన్న జామ, ఇది కూడా మొండిగా, చాలా మొండి రకం, చాలా కాయలు కాసింది ఇది కూడా. ఇదేమో అది, దీని పేరు ఏం పేరు ఉండే, జపనీస్ రోజ్ గువావా, సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇది కూడా తట్టుకుంది ఎండలకి. సమ్మర్లో కూరగాయలు కాయలేదు, టమాటాలు వంకాయలు లాంటివి కాయలేదు, కానీ ఆకుకూరలు మాత్రం మంచిగా సూపర్గా కాసినాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా బ్రహ్మాండంగా పెరిగాయండి మంచిగా. ఇది కూడా రేగిపండు, యాపిల్ బేర్, సమ్మర్లో కాయవు కానీ మంచిగా కాసింది మొక్క. అండ్ ఇక్కడ లక్ష్మణ ఫలం పెట్ట, ఇది పూలు చాలా బాగా పూసింది, ఒక్క కాయ కూడా నిలబడలే. దీన్ని చూస్తేనే చాలా జాలనిపించింది నాకు. ఆ రోజు సెట్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు, మొత్తం ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి ఒక పక్క, అదేమో కంప్లీట్గా పడిపోయింది. ఇది కూడా ఆ టబ్లో ఉండే అనమాట, 2, ఇంకో స్టాండ్ అటుపక్క ఉంది. అమాంతం కుండి పడిపోయింది. 2-3 కలిపి లేపుదామని చూసాం కానీ గుచ్చుకుంటున్నాయి ముళ్ళు, మొత్తం మొక్క పెరిగింది కదా, అవ్వలే, ఇంకా కట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఈ స్టాండ్ అయితే పనికొస్తుంది, పీవీసీ పైప్స్ ఉన్నాయి కదా. దీనికి చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉండేనో, ఇదిగోండి అక్కడ ఇక్కడ, అసలు మొక్క చుట్టూరా ఎక్కడ చూసినా పువ్వులు మొగ్గలతో ఉండేది. మంచి టైంలో, సీజన్లో అసలు ఇది ఉంటే ఇంకెన్ని కాయలు కాసేదో. గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చినదంతా ఇవ్వండి దీంట్లో వేసేస్తాము, ఈ బ్యాగ్లో నింపి పెట్టేస్తా, బల్లు ఉన్నట్టుంది. ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం. గార్డెన్ చాలా వరకు ఖాళీ కనిపిస్తూ ఉంటుంది మీకు, ఎందుకంటే చాలా వరకు తీసేసాం. చాలా కుండీలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించేస్తా, తను పెంచుకుంటున్నాడు. ఇది చేసుకోలేకపోతున్నాను అనమాట, మరీ హెవీగా ఉంటే కుదరదు కదా, ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే పెట్టుకుంటే మంచిది. ఈ ఏరియాలో పందిరి ఉండేది, ఆ పందిరి కూలిపోయింది. ఆ కర్రలు ఇవన్నీ ఉండే, అవన్నీ ఎప్పటివో ఇవన్నీ నానిపోయి ఎండిపోయి విరిగిపోయాయి అనమాట గాలికి, పందిరి కూలింది. దీంట్లో దొండ ఉంటుంది, పెన్సిల్ దొండ. అండ్ ఇక్కడ గ్రో బ్యాగ్ గురించి తెలిసింది, దాంట్లో ఆకాకర దుంపలు ఉన్నాయి. అవి మొలకొచ్చే ఉంటాయి కానీ అంత, ఇప్పుడు అవి వేసాం కాబట్టి చూపించలేకపోతున్నా. దీంట్లోనే జామ మొక్క పెడితే చనిపోయింది, ఇంకో పాటలో ఉంటే అది కూడా పోయింది. మన తోట ప్రస్తుతానికి ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ రిఫ్రెష్ చేసి కొంచెం కష్టపడైనా సరే ఏదో ఒక రకంగా మంచిగా సెట్ చేసి కూరగాయలన్నీ పండించే ప్రయత్నం చేద్దాం. అయినా గార్డెన్ సెట్ చేసుకోవడం మనకు పెద్ద పనేం కాదు, కావాల్సినవన్నీ మన దగ్గరే ఉంటాయి కదా, కొంచెం మనం శ్రమ పెడితే చాలు చేసేసుకోవచ్చు. నీ చిన్నప్పటి వీడియోస్ చూస్తున్నావు కదా, నువ్వు చూపించినావు కదా, మళ్ళీ నన్ను చూసినా. ఇంకేమైనా చెప్పవా మంచిగా? ఏం చెప్తావు? ఓని వన్ చెప్పు. THREE 3. టీచర్ నువ్వా నేనా? టీచర్ ఎవరు? నువ్వు టీచర్? ఏం చెప్తావు టీచర్? ఏంటి స్టూడెంట్ అంటేనేమో చిన్నగా మాట్లాడాలి, టీచర్ అంటే మొత్తుకోవాలా? చూపిస్తే చూసినావు కదా నువ్వు, అప్పుడు ఎట్లా మాట్లాడినావు నువ్వు? పాత గార్డెన్లో ఎట్లా మాట్లాడినావు అప్పుడు? పాత గార్డెన్లో ఏమో. అందరికి హాయ్ చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్తావా నువ్వేనా? నువ్వే క్లాస్ ఇప్పుడు చెప్పు. అవును, ఫస్ట్ క్లాస్. అప్పుడు ఏం చెప్పిందంటే, చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే స్కూల్కి పోతుంది, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. నువ్వే క్లాస్లకి అంటే 7th క్లాస్ 8th క్లాస్ అంట. ఇప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చినావా? చెప్పు, నువ్వే క్లాస్లకి? ఏంది 8th క్లాస్ 7th క్లాస్? నువ్వు మొన్న వారం రోజులుగా అట్లా నువ్వు స్కూల్ పోయి అప్పుడే 8th క్లాస్. నువ్వే క్లాసు? ఏమో ఇంకా స్కూల్కే పోతలేదు. ఈమె 7th క్లాస్. ఈమె పేరేం పేరు చెప్పు? ప్రియా. ఏం ప్రియా? 7th క్లాస్ ప్రియానా? నువ్వే క్లాసు?
లక్కీ నేను స్కూల్ ఏమని పిలుస్తారు? షుగు మేడం మంచి చలికి హోటలే మంచి చదువుకో ఉంటుందా? నిన్నేమని పిలుస్తుంది మేడం? మేడము మంచి మేడం మంచి కాకేకొని తెలి నీకు మేడం కాకేట్ ఏం కొనియదు, మేమే కొనిస్తాం. చెప్పు. ఇది ఎంత కొట్టినావరా బాక్లే పోదు, అది రివర్స్ ఇట్లా అనాలి. ఇది తీయాలి, ఇది తీసి ఇట్లా ఇట్లా అనాలి, అప్పుడు వస్తుంది. ఇక్కడ కొట్టకు, ఆ పాటలో కొట్టు. ఇట్లా గట్టి అట్టితే గట్టి అయింది. గట్టిగా అయిందా? గోర్లు చూడు ఎట్లా, నేను నెయిల్స్ తీసుకోలే, అంత మట్టిపోయింది. ఇంటి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. సరే, ఇదండి ఈ వీడియోలో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.